హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఒక మంచి నోట్స్ ఆన్లైన్ క్లాస్ కావాలనుకుంటే మన గోపిస్టర్ సర్కిల్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. మనం 1 by 1 ఏది సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ లో మనం 2016 తర్వాత 2018 ఆ తర్వాత 2022 నోటిఫికేషన్ సంబంధించింది ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ బార్వడ్డీ క్వశ్చన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ లో అదేవిధంగా ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఏ విధంగా అడిగింది అనేది మనం ఒకసారి షార్ట్ కట్ రూపంలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు ఎలా చేస్తాం అనేది మనం ఆ పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? అందులో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 73,000 రూపీస్ ఫర్ 488 డేస్ అట్ 5% పర్ యానం ఈజ్ అంటున్నాడు. 73,000 రూపాయలపై 488 రోజులకి సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున అయ్యే బార్ వడ్డీ ఎంత? నేను డేస్ గురించి మీకు టాపిక్ లో తీసుకున్నా. అక్కడ చూడండి, మనం షార్ట్ కట్ డైరెక్ట్ ఏం తీసుకోవచ్చు అంటే మనం 7300 రూపీస్ 73,000 కదా, సో 73,000 రూపాయల పైన తీసుకునే పర్సెంటేజ్ ఎంత? 5%. ఈ 5% అనేది ఎన్ని ఇయర్స్ ది? 1 years ది. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు? డేస్ అంటే మనకి ఇచ్చిన మనం ఏం రాసుకున్నామంటే షార్ట్ కట్ లో సో ఇక్కడ ప్రిన్సిపల్ పైన 5% తీసుకొని అది ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ మల్టిప్లై చేస్తాం. కానీ ఇక్కడ డేస్ ఇచ్చింది కాబట్టి ఆ 488 డేస్ ని మనం ఇయర్లకి మార్చాలంటే 365 అని రాస్తాం. ఎందుకు? ఇది ఏమో ఇయర్లీ పర్సెంటేజ్, ఇది ఏమో డేస్ ఇచ్చింది కాబట్టి టోటల్ డేస్ ఇయర్లకి మార్చుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే పర్సెంటేజ్ కి 2 సున్నాలు అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 73 ఎంతలో పోతుంది అంటే 5 365 55 అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి నీకు వచ్చే ఆన్సర్ ఏం రాసుకోవచ్చు అంటే 4880 అనేది ఇంట్రెస్ట్ అనేది అవుతుంది. ఎంత రాసుకోవచ్చు? 4880 అనేది ఇంట్రెస్ట్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఎంత అంటే మనం ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు థింకింగ్ ఏమన్నది తీసుకుంటున్నా, డైరెక్ట్ ఏ వాల్యూ యూజ్ చేయాలో ఆ వాల్యూ మాత్రమే యూజ్ చేయాలి, అంతేగాని ప్రిన్సిపల్ అలానే రాసుకుంటూ ఉండొద్దు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Anil and Pawan borrowed 42,000 rupees and 55,000 rupees respectively for 3.5 years at the same rate of simple interest. If Pawan has to pay 3640 rupees more than Anil, then the rate of simple interest is అంటున్నాడు. అనిల్ మరియు పవన్ వరుసగా 42,000 రూపాయలు మరియు 55,000 రూపాయలను 3.5 సంవత్సరాలకి ఒకే సాధారణ వడ్డీ రేటు తప్పుగా తీసుకున్నారు. పవన్ అనిల్ కంటే 3640 రూపాయలని ఎక్కువ చెల్లించవలసి వస్తే సాధారణ వడ్డీ రేటు ఎంత? సో ఈ క్వశ్చన్ ఇక్కడ చూడండి, డిఓ ఎగ్జామ్ 2022 లో అడిగింది. అయినా కూడా మనం ఏం చేయాలంటే మనం బిఫోర్ లో తీసుకున్నాం, ఏది మన 2018 లో 2016 లో ఒకటి వచ్చింది అట్లనే. అప్పుడు మనం ఏం చేస్తామంటే వడ్డీ రేటు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నీకు ఏముండాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ బై ఏముండాలంటే ప్రిన్సిపల్ ఇంటే ఏం చేయాలంటే 100. నీ కాన్సెప్ట్ ఇదే కదా. అలాంటప్పుడు నేనేం చేస్తున్నా, డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఏమి ఇచ్చిన డిఫరెన్స్? 3640 అనేది డిఫరెన్స్ ఉంది. సో 3640 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఎవరి వాల్యూ కంటే డిఫరెన్స్ అన్నాడు వాడు అంటే పవన్ అనిల్ కంటే ఎక్కువ పే చేసాడు అంటే పవన్ వాల్యూని ముందు తీసుకోండి. అంటే పవన్ వాల్యూ ఎక్కడ తీసుకోవాలి? ముందు తీసుకోండి. అప్పుడు 55,000. చూడండి నేనేం చేస్తున్నా అంటే మనం షార్ట్ వేలో వెళ్ళాలి, ఫాస్ట్ గా. ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 1000 ఉంది, అర్థమవుతుందా? మరి 3.5 ని 3 2 6 + 1 ఎంత అంటే దాన్ని 7/2 అని కూడా రాసుకోవచ్చు, అర్థమవుతుందా? 7/2. ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే ఇక్కడ ఈ 42,000 లో నేను 1000 కామన్ తీసుకున్నా. మళ్ళీ లేదంటే ఇక్కడ మీరు క్లియర్ కోసం రాసుకోండి, 55,000 ఫస్ట్ రాస్తారు కదా, ఎందుకంటే పవన్ ఎక్కువ కాబట్టి 55,000 ఇక్కడ 55,000 ఇంటూ ఏం రాసుకుంటామంటే 7/2 1 టైం పీరియడ్. ఎందుకంటే వేరే ఇక్కడ టైం పీరియడ్ అనేది ఇక్కడ 3.5 అలాగే 3.5 ఉంది కాబట్టి అట్లా తీసుకోవాలి. మళ్ళీ ఇంకోటి మైనస్ ఇక్కడ 42,000 ఇంటూ 7/2 చేస్తే నీకు ఇక్కడ ఇంటూ మళ్ళీ 100 చేయాలి. ఇప్పుడు ఇంటూ ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ 100 తీసుకోవాలి. ఇంటూ 100 తీసుకుంటే రేట్ ఆఫ్ పర్సెంట్ వస్తుంది. సో 55,000 పైన ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్, 42,000 ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ 100 చేస్తే రేట్ ఆఫ్ పర్సెంట్ వస్తుంది. ఎందుకంటే ఇది డిఫరెన్స్ కాబట్టి మైనస్ రాసిన, ఇది టోటల్ అయి ఉంటే ప్లస్ రాసేవాడిని. ఇప్పుడు ఇక్కడ నేను ఏం కామన్ తీసుకోవచ్చు అంటే 1000 కామన్ తీసుకోవచ్చు. అలాగే 1000 తో పాటు 7/2 కూడా కామన్ తీసుకోవచ్చు. మరి 1000 7/2 కామన్ తీసుకుంటే ఇక్కడ 55 - 42 మాత్రమే ఉంటుంది. మరి 55 - 42 అనేది మనం ఒకసారి తీసుకున్నామే అనుకో, 55 లో 42 అనేది మనం తీసేస్తే మన ఎంత వస్తుంది? 5, ఇక్కడ 2 అంతేనా? ఇది 8 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 5 అంటే 13 వస్తుంది. ఎంత వస్తుంది? ఇక్కడ 13 వస్తుంది. ఇంతే కదా మనం చేయాల్సింది. సో ఇక్కడ 13 అనేది తీసుకుంటాం. ఇప్పుడు చూడండి 3 సున్నాలు ఏమైతే అన్నట్టు క్యాన్సిల్ అయిపోతుంది. 3 సున్నాలు ఏమైతుంది? క్యాన్సిల్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు నేను ఇక్కడ 13 తోని క్యాన్సిల్ చేస్తున్నా. 13 తీసుకుంటే 13 2s 26 మళ్ళీ 10 కాబట్టి 104. 13 ఎంత అంటే 8s పోతుంది. 13 ఎంతలో పోతుంది అన్నట్టు? 8s. అలాగే 7 తీసుకుంటే 7 ఎంత అంటే 4s. ఈ బై 4 ఇంటూ అవుతుంది కాబట్టి 4 × 2 ఎంత రాసుకోవచ్చు అంటే 8% అని రాసుకోవచ్చు. అంటే రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత అని చెప్పొచ్చు అంటే 8% అనేది అవుతుంది. అంటే
ఇక్కడ 4 7/2 ఉంది కాబట్టి బై 2 పైకి వెళ్తుంది. 4 2 10 అని చెప్పొచ్చు, 4 2 8 అని చెప్పొచ్చు. అంటే నీకు ఇక్కడ పర్సెంటేజ్ ఎంత అన్నట్టు 4th ఆప్షన్ అనేది నీ రైట్ అవుతుంది చెప్పవచ్చు, రైట్ అవుతుందని చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో 4th ఆప్షన్ అనేది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The simple interest show on a certain sum for 3 years at 6% per annum is 22,500 rupees, and on the same sum for 4 years at r% per annum, simple interest is 40,000 rupees. Then the simple interest on the same sum for r years 7% per annum is అంటున్నాడు. సో ఒక నిర్దిష్ట సొమ్ముపై సాలిన 6% చొప్పున 3 సంవత్సరాలకి 22,500 రూపాయల వడ్డీ లభిస్తుంది. అదే సొమ్ముపై సాలిన 6% తోటి 6% చొప్పున 4 సంవత్సరాలకి బార్ వడ్డీ మరి ఇక్కడ 40,000 రూపాయలు వస్తుంది అంటున్నాడు. అదే సొమ్ముపై ఇక్కడ 7% తోటి 6 సంవత్సరాలకి బార్ వడ్డీ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ నేను ఈ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ క్వశ్చన్ ని ఒక చూడండి, సొమ్ముపై అదే సొమ్ముపై అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఈక్వల్ అబ్బా. సో ప్రిన్సిపల్ వాల్యూ ఏమన్నాడు ఇక్కడ ఈక్వల్, 3 ప్రిన్సిపల్ వాల్యూలు ఈక్వల్ 3 చోట్ల. మరి ఇక్కడేమో 22,500 వస్తుందట, ఇక్కడ 40,000 వస్తుందంట. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ 22,500, ఇక్కడ 40,000, ఇక్కడ క్వశ్చన్ మార్క్, అక్కడ ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు మనం సో ఇక్కడ ప్రిన్సిపల్ ఈక్వల్ కాబట్టి ఏ రెండింటినైనా ఈక్వల్ చేయొచ్చు. మరి ఇక్కడ ఎంత అంటే మనకి ఏమి ఇచ్చిండు, r% 4 years అన్నాడు, ఇక్కడేమో మనకి 7% r years అన్నాడు. అంటే ఇక్కడ r అనేది ఈ రెండిట్లో ఉంది, ఇక్కడ ఇచ్చిండు మనకి 6% 3 years అని. అంటే ఏదన్నా కంపేర్ చేయొచ్చు. బట్ నేనేమంటున్నా అంటే తెలివిగా ఈ రెండు కంపేర్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి వడ్డీ ఇక్కడ ఇంట్రెస్ట్ కదా, ఇది ఇంట్రెస్ట్, ఇది కూడా ఇంట్రెస్ట్ కదా. అప్పుడు ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ వస్తుంది r% ఇంటూ 4, అలాగే 7% ఇంటూ r వస్తుంది. అందుకోసం r% ఇంటూ 4 చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 40,000 ఇంట్రెస్ట్ వస్తుంది. మరి అదే విధంగా నేను ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 7% ఇంటూ r తీసుకుంటే నా వాల్యూ ఎంత, అప్పుడు r అనేది క్యాన్సిల్, 4 కి ఇంటూ 10 చేస్తే 40 కాబట్టి, అలాగే 7 కి కూడా ఇంటూ 10 చేస్తే నీకు ఎంత వస్తుంది అని అంటే 70,000 మన ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పొచ్చు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అని చెప్పాలి. అర్థమవుతుందా? అంటే ఇది ఎప్పుడు వస్తుంది ఇలాంటివి అని అంటే నువ్వు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకేనా? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. the ratio of a principal and the total amount సో అండ్ ద టోటల్ అమౌంట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు అని అంటే సో అండ్ ద టోటల్ అమౌంట్ విత్ r% సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్టర్ 1 year is A/B అంటున్నాడు. దెన్ వాల్యూ ఆఫ్ r ఇన్ టర్మ్స్ ఆఫ్ AB is అంటున్నాడు. సో TSSI ప్రిలిమ్స్ 2022 క్వశ్చన్. ఇక్కడ 114 అనేది ఆప్షన్ క్యాన్సిల్ కట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఒక అసలు రూపాయలు మరియు దానిపై 1 సంవత్సరం తర్వాత 6% సామాన్య వడ్డీతో అయ్యే మొత్తానికి గల నిష్పత్తి A/B అన్నాడు. మరి AB విలువలో R విలువ ఇక్కడ R విలువ AB లలో ఎంత అనేది క్వశ్చన్. నేనేమంటున్నా అంటే మరి 1 సంవత్సరానికి అయ్యే మరి మొత్తానికి మరియు గల నిష్పత్తి, అసలు మరియు మొత్తానికి గల నిష్పత్తి అన్నాడు కదా. అందుకోసం మనం ఏం రాసుకోవచ్చు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కి రేషియో ఎంత అంటే A/B అని తీసుకున్నాడు. మరి ఇంట్రెస్ట్ రావాలంటే దీని నుండి ఇది తీసేస్తాం కదా. అలాంటప్పుడు R కావాల్సి వస్తే మనం ఏమనుకున్నాం చెప్పండి, R కావాల్సి వస్తే 100 ఇంటూ ఇంట్రెస్ట్ బై సో P ఇంటూ T అని రాస్తాం. మరి ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది అంటే అమౌంట్ నుండి ప్రిన్సిపల్ తీసేస్తేనే కదా వస్తుంది. అప్పుడు B నుండి ఏ తీసేయండి బై మళ్ళా P వాల్యూ అంటే ఎంత A అని తీసుకోవచ్చు. టైం ఈక్వెషన్ ఎంత 1 year. మరి ఇంటూ ఏముంది ఇక్కడ 100 అని తీసుకోవచ్చు. అంటే నీ ఆన్సర్ ఏంటంటే R% కావాల్సి వస్తే B మైనస్ ఏ బై ఏ ఇంటూ ఎంత అంటే 100 అనేది నీ ఆన్సర్ వస్తుంది. సో B మైనస్ ఏ బై ఏ ఇంటూ 100, B మైనస్ ఏ బై ఏ ఇంటూ 100 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ X rupees at the rate of 18% simple interest per annum and an amount of Y rupees at the rate of 12% simple interest per annum. He received an interest of 4320 at the end of the year. Had he interchanged the amounts invested, he would have received an interest of 4680. Then x minus y విలువ ఎంత? then x minus y is అంటున్నాడు. సో ఇలా మనం ఏం రాసుకోవచ్చు అంటే ఒక వ్యక్తి సంవత్సరానికి 18% రేటుతో బారు వడ్డీకి x రూపాయలు మొత్తాన్ని, అదే విధంగా మరి సంవత్సరానికి 12% వడ్డీ రేటుతో బారు వడ్డీకి y రూపాయల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు. మరి సంవత్సరం చివరిలో అతనికి 4,320 రూపాయల వడ్డీగా పొందాడు. మరి ఆ మొత్తాలను పరస్పరం మార్చి ఉంటే అతను 4,680 రూపాయలను వడ్డీని పొంది ఉండేవాడు అంటున్నాడు. 4,680 రూపాయల వడ్డీని పొంది ఉండేవాడు. అప్పుడు x మైనస్ y విలువ ఎంత? నేను ఇక్కడ ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం టాపిక్ లో డిస్కస్ చేసినాం. బట్ నేనేమంటున్నా అంటే డైరెక్ట్ షార్ట్ కట్ తీసుకుంటున్నా. x రూపాయలను ఎంత పర్సెంట్ అన్నాడు? ఫస్ట్ x రూపాయలను 18% అన్నాడు. ఎంత పర్సెంట్?
18% అన్నాడు. సో 18% తోటి ఇన్వెస్ట్ చేసిండు. 1000 ఎంత పర్సెంట్ తోటి ఇన్వెస్ట్ చేసిండు? 12% తోటి. అప్పుడు నీకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 4320 నీ ఇంట్రెస్ట్ అంటున్నాడు వాడు. ఇప్పుడు నేనేమన్నా అంటే టాపిక్లు తీసుకున్నా, అమౌంట్ ఇంటర్చేంజ్ చేసిన ఒకటే, పర్సంటేజ్ ఇంటర్చేంజ్ చేసిన ఒకటే అంట. అందుకోసం పర్సంటేజ్ ఇంటర్చేంజ్ చేసుకున్నా నీకు అదే వస్తుంది. అప్పుడు 4680 వస్తుంది అన్నాడు. మరి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ నుండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత? సో డిఫరెన్స్ అంటే చూడండి, డిఫరెన్స్ 18 కి 12 కి 12 కి 18 కి డిఫరెన్స్ ఎంత అంటే 6%. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 0 కి 0, 8 - 2 ఎంత అంటే 6. సో ఇక్కడ ఎంత అంటే 360. అంటే డిఫరెన్స్ అమౌంట్ 360, డిఫరెన్స్ పర్సెంటేజ్ 6. మరి 6% డిఫరెన్స్ ఉంటే జాగ్రత్త చూడండి, 6% డిఫరెన్స్ ఉంటే 6% డిఫరెన్స్ ఉంటే దాని వాల్యూ 360 అయినప్పుడు 100% డిఫరెన్స్ కి ఎంత అని తీసుకోవాలి. అర్థమవుతుందా? 100% డిఫరెన్స్ కి ఎంత? అప్పుడు 6 ఎంతలో పోతుంది అంటే 60 into 100 ఎంత రాసుకోవచ్చు అని అంటే 6000 అనేది ఆ x - y యొక్క డిఫరెన్స్ అవుతుందని చెప్పాలి. అర్థమవుతుందా? 6000 అనేది x - y xy డిఫరెన్స్ అవుతుంది అనేది నీ ఆన్సర్. 4th ఆప్షన్ రైట్. ఓకేనా? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A person invests 1/6 of his total capital at 12% per annum, 1/4 at 10% per annum, and the remaining part at 8% per annum. If his total annual interest from all these investments is 33,000, then the amount invested at 8% per annum is అంటున్నాడు. సో ఒక వ్యక్తి తన వద్ద ఉన్న మూలధనంలో 1/6 వంతును మనం 12% వడ్డీ రేటు చొప్పున, 1/4 వంతును 10% వడ్డీ రేటు చొప్పున, మిగిలిన భాగాన్ని 8%, మిగిలిన భాగాన్ని ఏమన్నాడు? మిగిలిన భాగాన్ని 8% వడ్డీ రేటు చొప్పున పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడుల ద్వారా వచ్చిన మొత్తం సంవత్సరిక వడ్డీ 33,000 రూపాయలు అయితే 8% తోటి పెట్టుబడి పెట్టిన సొమ్ము ఎంత అనేది నీ క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా నేను చెప్తున్నా చూడండి, 1/6 కొను 1/4 కి నువ్వు ఏం చేయాలన్నా ఎల్సిఎం తీసుకోవాలన్నా. అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది అంటున్నా? 12 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. అప్పుడు నేను డైరెక్ట్ షార్ట్ కట్ వెళ్ళిపోవచ్చు. 12 పార్ట్స్ అని తీసుకున్నాం కదా, 6 ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 టైమ్స్. ఇక్కడ 4 ఎన్ని టైమ్స్ అవుతుంది? 3 టైమ్స్. అప్పుడు నేను 2 పార్ట్స్ ని, సో ఇక్కడ ఎంత? 12% తోటి 12 to 24%. అలాగే నెక్స్ట్ వన్ తీసుకోండి, అలాగే 4 3s కాబట్టి 3 పార్ట్స్. 3 పార్ట్స్ ని ఎంత పర్సెంటేజ్ అంటే 10%. సో 10% తీసుకుంటే 10 into 3 ఇక్కడ 3 30% అవుతుంది. రిమైనింగ్ పార్ట్ అన్నాడు. మరి 2 + 3 ఎంత? 5. మరి టోటల్ ఎంత? 12. అరే రిమైనింగ్ ఎంత? 7 పార్ట్స్. ఇంటూ ఎంత అంటే 8. 7 8 56% అవుతుంది. మరి ఇప్పుడు చూద్దాం, ఇది 54 + 56 టోటల్ ఎంత అంటే మనకి 110 అవుతుంది. ఎంత అవుతుంది? 110 అవుతుంది. ఈ 110% ను అందులో నాకు ఏ పార్ట్ అడిగిండు? 7 సంబంధించిన పార్ట్ అడిగిండు. అందుకోసం బై ఎంత అంటే 7% తీసుకోండి. 7 నేను బిఫోర్ లో నేను స్కీమ్ గురించి తీసుకున్నా. అప్పుడు 7 పార్ట్స్ వాల్యూ బై చేస్తే అప్పుడు 110/7 నీవు టోటల్ కూడా రాసుకోవచ్చు. 110/12 అని తీసుకుంటే మొత్తం వస్తుంది. మళ్ళా ఇదే రేషియో తోటి డివైడ్ చేయాలి. 2 3 7 తోటే డివైడ్ చేయాలి. అందుకోసం 7 రాసుకుంటే అయిపోతుంది. 110/7 కి వాల్యూ ఎంత అంటే సో 33,000 అయినప్పుడు మరి 100% ఎంత? మరి 100% అంటే ఎవరిది అవుతుంది అని అంటే నేను 7 అని ఎవరిది రాసిన? సి అంటే ఇక్కడ 3 ఉంది అంటే 8% తోటి 8% ఇన్వెస్ట్మెంట్ రాసిన అంటే దాని వాల్యూ వస్తుంది అన్నట్టు. అర్థమైందా? అలా తీసుకుంటే ఇక 0 0 క్యాన్సిల్ అవుతుంది. 11 తీసుకుంటే 11 ఎంత అంటే 3s 11 3s 33 2 సున్నాలు రాసుకున్నాం. అప్పుడు మనం మల్టిప్లై చేయాల్సిన నెంబర్ చూడండి, 7 into 300 into 100 అని తీసుకోవచ్చు. 7 మూలు 21 కాబట్టి అప్పుడు 7 మూలు 21 కాబట్టి సో 21 పక్కన 4 సున్నాలు రాసుకోవాలి. అప్పుడు 2,10,000 అనేది నీ ఆన్సర్. ఎంత అని రాసుకోవచ్చు? 2,10,000 అనేది నీ ఆన్సర్. అలా 2,10,000 ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకేనా? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A certain amount was invested for 7 years in bank A, which has offered simple interest at the rate of 7% per annum. After 7 years, the total amount received from bank A was invested for 2 years in bank B, which has offered on interest at the rate of 8% per annum, compounded annually. If the interest received from bank B was 15,496 rupees, then the sum invested initially అంటున్నాడు. కొంత సొమ్ము సంవత్సరానికి 7% చొప్పున 7 సంవత్సరాలు గాను బ్యాంక్ ఏలో పెట్టుబడిగా పెట్టారు. 7 సంవత్సరాల తర్వాత బ్యాంక్ ఏ నుండి పొందిన మొత్తం సొమ్మును 2 సంవత్సరాలకు గాను సంవత్సరానికి 8% చొప్పున చక్రవడ్డీ ప్రకటించిన బ్యాంక్ బిలో తిరిగి పెట్టుబడిగా పెట్టారు. బ్యాంక్ బి నుండి పొందిన వడ్డీ సో 15,496 రూపాయలు అయితే ప్రారంభంలో పెట్టుబడి ఎంత అంటే ఇక్కడ ఏం రాసుకున్నాడు అంటే ఇది బ్యాంక్ అబ్బా, ఇది బ్యాంక్ లో సింపుల్ ఇంట్రెస్ట్ తోటి పెట్టిండు. సింపుల్ ఇంట్రెస్ట్ తోటి పెడితే అమౌంట్ తెలుసా నీకు? తెలియదు. రైట్? లాస్ట్ స్టార్టింగ్ సొమ్మే అడుగుతున్నాడు. బ్యాంక్ సింపుల్ ఇంట్రెస్ట్ తోటి పెట్టిండు. ఎంత? 7%. 7% అంటే ఎన్ని ఇయర్స్? 7 ఇయర్స్. అంటే ఎంత పర్సెంట్ అవుతుంది? 49% అవుతుంది. ఎంత పర్సెంట్? 49. మరి మొత్తం అంటే
149. అమౌంట్ అయితే ఏం రాసుకోవచ్చు 149, ఎందుకంటే ఇది ఎగ్జామ్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ అట్లనే వెళ్ళాలి. 7 7 49 ప్లస్ 100 ఇంట్రెస్ట్ కదా, 100 ప్రిన్సిపల్ కదా, 100 ప్లస్ 49 149 రాస్తున్నా. అదే 149 ని మళ్ళీ ఎలా ఇచ్చిండు అన్నాడు, అటు సైడ్ ఇచ్చిండు, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇది అమౌంట్ తెలుసా నీకు, 149% అని తెలుసు. ఈ అమౌంట్ ని నెక్స్ట్ ప్రిన్సిపల్ గా మార్చుకొని సో బ్యాంక్ బిలో ఇన్వెస్ట్ చేసిండు. ఈ బ్యాంక్ బిలో ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అర్థమవుతుందా? అప్పుడు బ్యాంక్ బిలో ఇంట్రెస్ట్ ఇచ్చింది చూడండి, 15,496 ఇక్కడ వచ్చింది, ఇక్కడ కాదు. అందుకోసం మనం జస్ట్ 8% వాల్యూని తీసుకుంటున్నాం. 8% 4 తీసుకోండి. 8% ఫ్రాక్షన్ ఎంత అంటే 100 రాస్తే 4 2 425 కాబట్టి సో 27/25 అని రాసుకుంటే అప్పుడు 27/25 షార్ట్ కట్ డైరెక్ట్ చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం మేడం. సో అప్పుడు 2 years కాబట్టి స్క్వేర్ అని రాసుకోండి. సో 2 years కాబట్టి స్క్వేర్ అని రాసుకోండి. 729 రాసుకోవచ్చు, అలాగే 625 అని రాసుకోవచ్చు. అర్థమవుతుందా? మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇగో ఇది ప్రిన్సిపల్ అంటున్నాం మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో, ఇది అమౌంట్ అంటాం. ఇది ఏమంటాం, అమౌంట్ అంటాం. మరి 9 - 5 ఎంత అంటే 4, 2 - 2 0 104 వచ్చింది. ఈ 104 కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆడిచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 15,496 ఉంది. అప్పుడు 15,496 అనేది రాసుకొని అప్పుడు 625 కి ఎంత అని రాసుకోవాలి. అర్థమవుతుందా? 625 కి ఎంత, అప్పుడు 625 కి ఎంత అంటే 13 ఎంతలో పోతుందంటే 8ల 104. 13 తీసుకుంటే 13 1 30. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 24 కాబట్టి 13 1 30. అప్పుడు మనకి 11 వస్తుంది. మరి 11 తీసుకుంటే 119 కాబట్టి 13 సో 9 117. మరి 117 అంటే 26 కాబట్టి 2,000 కట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 8 తో ఒకసారి కట్ చేసుకోండి. 8 1 8, 39 కాబట్టి 8 4 32. అలాగే మన 72 కాబట్టి 8 9. మరి ఇది మల్టిప్లై చేసుకుంటే కూర్చోకూరు ఇక్కడ. అర్థమవుతుందా? అప్పుడు ఇది ప్రిన్సిపల్ ఏమొస్తుంది అని అంటే 625 × 149 వస్తుంది. ప్రిన్సిపల్ మల్టిప్లై చేయకూర్రి, ఎందుకంటే ఈ ప్రిన్సిపలే కదా, ఇదే కదా. ఈ ప్రిన్సిపల్ ఎక్కడి నుండి వచ్చింది, ఈ టోటల్ నుండే కదా వచ్చింది, ఇదే కదా టోటల్. అప్పుడు దీని వాల్యూ అన్నట్టే కదా ఇది. అందుకోసం మనం ఏం చేయాలంటే క్లియర్ చిన్నగా రాస్తున్నా చూడండి. ఈ దీనికి ఇప్పుడు వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ రాస్తున్నా. ఇది అర్థమైంది కదా. సో ఇక్కడ తీసుకుంటున్నా చూడండి. సో 25/8% అంటేనే నీకు 8% అంటేనే 27/25 కదా. ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే ఇది 149 అయితేనే కదా నెక్స్ట్ ప్రిన్సిపల్ అయింది. మరి ప్రిన్సిపల్ ఎంత, 625 149. అందుకోసం ఈ 149 కి అలా 625 149 అని తీసుకొని 100% ఎంత, ఎందుకంటే 100 ఇక్కడ ప్రిన్సిపల్ ఇక్కడ కాబట్టి 100% ఎంత అని తీసుకోవాలి. అప్పుడు 149 క్యాన్సిల్ చేస్తే 65 కి 2 సున్నాలు ఉంటాయి. అప్పుడు 62,500 రూపాయలు అనేది మొదట్లో ప్రిన్సిపల్ అవుతుంది. సో 62,500 అనేది థర్డ్ ఆప్షన్ రైట్. ఓకేనా? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A person got 35 lakhs as his retirement so benefits as his retirement benefits. So ఇక్కడ 118 అని కాదు. So a person got 35 lakhs as his retirement benefits. He divided this into 2 parts and deposited the amounts for simple interest in the name of his 2 sons having the ages 12.5 years and 20 years, so that by the time they cross the age of 25 years, so each of them will get the same amount. So if the rate of simple interest is 10% per annum, the amount he deposited in the name of his elder son, పెద్ద కుమారుని పేరు మీద ఎంత. ఒక వ్యక్తి అతను ఉద్యోగ విరమణ సందర్భంగా 35 లక్షల రూపాయలు పొందాడు. ఆ సొమ్మును ఆ సొమ్ము అతను 2 భాగాలుగా చేసి వాటిని 12 సంవత్సరాల్లో మరి 20 సంవత్సరాల వయసులు గల తన 2 కుమారుల పేర్లతో వారికి 25 సంవత్సరాల వయసు నిండి వాటి నాటికి వారు సమాన మొత్తాన్ని పొందేటట్లు బారువడ్డీకి డిపాజిట్ చేశాడు. బారువడ్డీ రేటు సంవత్సరానికి 10% అయితే అతడు తన పెద్ద కుమారుని పేరుతో డిపాజిట్ చేసిన మొత్తం ఎంత అనేది నీ క్వశ్చన్. అప్పుడు నేను ఏమంటున్నా అంటే డైరెక్ట్ ఒకటి చూస్తా చూడండి. ఇక్కడ ఎక్స్ట్రా తీసుకొని చేస్తున్నాం. 35 lakhs తీసుకున్నాడు. 35 lakhs ని ఇద్దరు పేరు మీద డిపాజిట్ చేసిండు. ఫస్ట్ ఇక్కడ 2 కుమారుల పేరు మీద డిపాజిట్ చేసిండు. ఓకేనా? ఇందులో ఎవరు పెద్ద కుమారుడు ఎవరు చిన్న అనేది మనకు తెలుస్తుంది. 12.5 సంవత్సరాలు అలాగే 20 సంవత్సరాల వయసు ఉన్న కొడుకులు. అంటే 20 సంవత్సరాలు పెద్దవాడు కాబట్టి ఫస్ట్, వీడు సెకండ్. అర్థమవుతుందా? మరి 35 లక్షలు డివైడ్ చేయాలి ఇద్దరికి. మరి వీళ్ళకి ఎంత పర్సెంట్ తోటి చేసిండు, 10%. ఎంత పర్సెంట్, 10%. ఇద్దరికి ఎన్ని ఇయర్స్ రావాలి వాడు, ఇది ఎన్ని ఇయర్స్ వచ్చేసరికి ఈక్వల్ అన్నాడు, 25 years. ఇద్దరికి 25 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏమంటున్నాడు వాడు, అమౌంట్స్ ఈక్వల్ అంటున్నాడు. అమౌంట్స్ ఈక్వల్ అంటే మన యూనివర్సిటీ తీసుకున్నాం చూసిరా, అలా అన్నట్టు. మరి 12.5 నుండి 25కి వచ్చిందంటే ఎన్ని సంవత్సరాలు పెరిగింది, సో 12
12 సంవత్సరాల టైం పీరియడ్ అన్నట్టు. 20 నుండి 25కి వచ్చిందంటే ఎన్ని సంవత్సరాలు అన్నట్టు 5 years. అప్పుడు మనం షార్ట్ కట్ ఏం చేస్తామంటే 10% ఇంటూ చూడండి ఇక్కడ 10% ఇంటూ 25/2 అని తీసుకుంటున్నాం. చూడండి 10% ఇంటూ 25/2. అలాగే నెక్స్ట్ రేషియో తీసుకుంటే సో 10% ఇంటూ 5 years అని తీసుకుంటున్నా. ఇది సో సెకండ్ 1% గురించి, ఇది ఫస్ట్ పర్సన్ గురించి. అర్థమవుతుందా? 2 ఎంతలో పోతుందంటే 5 ఎంత అంటే 125. అలాగే 50 అని తీసుకుంటున్నా. కానీ అమౌంట్ అన్నాడు కదా, అమౌంట్ ఈక్వల్ అంటే మనం ఏమనుకున్నాం, సో ప్లస్ 100 తీసుకోవాలి అనుకున్నాం, ప్లస్ 100 తీసుకోవాలి అనుకున్నాం. అప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే సో 225 ఇష్ట ఎంత రాసుకోవచ్చు అంటే 150. అప్పుడు మనం సో ఇక్కడ తీసుకుంటే 25 తీసుకుంటే సో 25 కూడా తీసుకోవచ్చు. 25 తీసుకుంటే 6, 25 ఎంత అంటే 9, 3 తీసుకుంటే 3 2s, 3 ఎంత అంటే 3s, అంటే 3 2 కట్ అయిపోయింది. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే టోటల్ 5 parts కాబట్టి సో టోటల్ ఎంత 5 parts కాబట్టి 5 కి 35 lakhs అయితే సో 2 కి ఎంత అనేది తీసుకుంటాం. 2 అంటే ఎవరు, సెకండ్ సన్, ఫస్ట్ సన్. అలా తీసుకుంటే 5 ఎంతలో పోతుంది 7. అప్పుడు 2 ఎంత 7 అంటే 14 lakhs డిపాజిటేషన్ అనేది అనుకోవచ్చు. సో 14 lakhs ఎవరి పేరు మీద అన్నట్టు, ఫస్ట్ సన్ పేరు మీద. అంటే సో 14 lakhs అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు వాడు, మనకి ఇక్కడ పెద్ద కుమారుని పేరు మీద డిపాజిటేషన్ సొమ్ము ఎంత 20 నుండి 25, ఇక్కడ 21 ఇచ్చిండు, ఇక్కడ తీసుకుందాం. అప్పుడు మనం ఇక్కడ ఇన్వర్స్ చేయాలి. సారీ, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్వర్స్ చేయాలి. ఇన్వర్స్ చేస్తే అది ఏమైతుంది అని అంటే సో ఇక్కడ 3:2 వచ్చింది కదా, అప్పుడు దాన్ని ఇన్వర్స్ చేయాలి. 2 ఎంత రాసుకోవచ్చు 3, అంటే ఇన్వర్స్ చేయాలి. మనం అనుకున్నాం కదా ఇన్వర్స్ చేయాలని, సో అలా ఇన్వర్స్ చేయాలి కాబట్టి మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఎంత అంటే 3 into 7 ఎంత అంటే సో 21 lakhs అని తీసుకోవాలి. ఎంత అని తీసుకోవాలి, సో 3 into 7 21 lakhs అనేది నీ ఆన్సర్. ఇది ఎవరిది అని అంటే ఫస్ట్ సన్ అన్నట్టు. అప్పుడు నీ ఆన్సర్ ఎంత 21 lakhs అనేది నీ ఆన్సర్ అవుతుంది. రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రామ్ on his birthday received 8,500 rupees as a gift from his relatives to encourage Ram towards savings the money. His grandfather asked him to lend his money to him at 20% simple interest. So 20% simple interest per annum. Ram's father prepared to lend money from Ram at 15% simple interest per annum. His elder brother is also interested to lend any amount of money from Ram at 10% simple interest per annum, but his grandfather is interested to take only 5,000 rupees and his father is interested to take the entire money, right? Entire money, but not any part of it. If Ram lent all the gifted amount, then by his next birthday the maximum possible amount he gets అంటున్నాడు. రామ్ తన పుట్టినరోజు బంధువుల నుండి బహుమతి రూపంలో 8,500 రూపాయలు పొందాడు. అర్థమవుతుందా? మరి అతనిలో పొదుపు చేసే తత్వాన్ని పెంచడానికి అతని తాతగారు సాలిని 20% బారు వడ్డీకి అతనికి సొమ్ము అప్పుగా ఇవ్వమని అడుగుతాడు. అతని తండ్రి 15% బారు వడ్డీతో అతనికి సొమ్మును అప్పుగా తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. పెద్ద అన్న సాలిన 10% బారు వడ్డీ రేటుతో అతని సొమ్మును ఎంత మొత్తమైనా అప్పు తీసుకుంటానన్నాడు. మరి అతని తాతగారు 5,000 రూపాయలు మాత్రమే తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. మరి అతని తండ్రి కొంత భాగం కాకుండా పూర్తి మొత్తాన్ని మాత్రమే తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. రామ్ అతని బహుమతి మొత్తాన్ని అప్పుగా ఇచ్చేస్తే అతని తర్వాత పుట్టినరోజుకి పొందగలిగే గరిష్ట అమౌంట్ ఎంత అనేది క్వశ్చన్. సరే ఒక్కసారి చూద్దాం. రామ్ కి సో గిఫ్ట్ ఎంత వచ్చిందంటే 8,500 వచ్చింది. దాన్ని ఎవరెవరు అడుగుతున్నారంటే సో వాళ్ళ అంటే ఆ అమౌంట్ పెరగడానికి వాళ్ళ తాతగారే ఒక సజెషన్ ఇస్తాడు. ఇది అప్పు ఎవరికైనా అప్పు ఇచ్చుకో అంటే సో గ్రాండ్ ఫాదర్ కి ఇస్తున్నాం, ఫాదర్ కి ఇస్తున్నాం, ఎల్డర్ బ్రదర్ కి ఇస్తున్నాం. మరి ఈ గ్రాండ్ ఫాదర్ ఎంత పర్సెంట్ అడిగిండు 20%, ఫాదర్ ఎంత పర్సెంట్ 15%, ఎల్డర్ బ్రదర్ ఎంత అడుగుతుండు 10%. కానీ ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళ వ్యక్తి ఎవరు, గ్రాండ్ ఫాదర్. అప్పుడు గ్రాండ్ ఫాదర్ ఇక్కడ ముగ్గురికి ఇచ్చిండు అంటే ముగ్గురికి ఇవ్వలేదు. గ్రాండ్ ఫాదర్ సపోర్ట్ చేసిండు కాబట్టి అతను 5,000 అడిగిండు కాబట్టి అతనికి 5,000 ఇచ్చిండని తీసుకోవాలి. మరి సపోర్ట్ చేసిన వ్యక్తి కాబట్టి అతను 5,000 అని చెప్పాలి. ఫాదర్ ఏమో మొత్తం అయితే నేను తీసుకుంటా, సగం అయితే నాకు వద్దు అంటే ఈయనకి ఇవ్వలేదు అని అర్థం. అప్పుడు ఎల్డర్ బ్రదర్ ఏమన్నాడు, ఎనీ పార్ట్ ఆఫ్ ద అమౌంట్ నేను తీసుకుంటా అన్నాడు. అంటే మిగతా 3,500 వీనికి వచ్చింది అని అర్థం. అప్పుడు వీనికి 5,000 ఇచ్చిండు, అంటే తాతకి 5,000 ఇచ్చిండు, పెద్దన్నకి 3,500 ఇచ్చిండు. ఇక్కడ 20% కాబట్టి పర్సెంటేజ్ కట్ చేస్తే నాకు ఇక్కడ 1,000 రూపాయల వడ్డీ వస్తుంది. ఇక్కడ 10% కాబట్టి సో కట్ చేస్తే 350 రూపాయల వడ్డీ వస్తుంది. రెండు కలిపితే 1,350 రూపాయలు. 1,350 రూపాయలు ప్లస్ 8
98,500. అప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ ఎంత అవుతుందంటే 9850 రూపీస్ అనేది నెక్స్ట్ బర్త్డేకి అవుతుంది. ఎందుకంటే నేను 1 year పర్సన్ తీసుకొని ఆన్సర్ తీసుకున్నాను అన్నట్టు. అప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు 9850 అనేది తీసుకోవాలి. సో 9850 నెక్స్ట్ బర్త్డేకి అవుతుందని చెప్పాలి.